ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభు నామములో మీ అందరికీ మరొక్కసారి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దీవించును గాక. శ్రద్ధగా వింటున్నారని, వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని, ఈ పరిచర్యలు మీకు దీవెనకరంగా ఉంటున్నాయని, క్లుప్తమైన సందేశాలతో మీకేదో ఒక ఆలోచన, ఏదో ఒక విషయం మీరు తెలుసుకుని ప్రభువులో బలపడతారనే ఉద్దేశంతో ఈ వర్తమానాలు మీకు అందిస్తున్నారు. చూడండి, ప్రార్థించండి. మీ అభిప్రాయాలు మీరు విన్న తర్వాత మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఇది చేరినట్లు ఈ వర్తమానము అనేకులకు చేరే బాధ్యత మీరు కూడా తీసుకోండి. ఈరోజు మనం బైబిల్లో ఒక వ్యక్తి గురించి యేసు ప్రభు చెప్పాడు. ఇతని పేరు బైబిల్లో లేదు, కానీ లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనములో లేక 16వ వచనములో ఒక వ్యక్తి గురించి యేసు ప్రభు చెప్పాడు. ఒక ధనవంతుడు, ఇతను భూమి సమృద్ధిగా పండింది. ధనము గలవాడు సమృద్ధిగా తన భూమిని పండించుకున్నాడు. చాలా తెలివైన వాడు, తన ఆస్తిని అంతా సమకూర్చుకున్నాడు. కొట్లు విప్పి పెద్ద చేసుకున్నాడు. అందులో తన ఆస్తిని, ధనాన్ని సమకూర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, భూమి మీద మానవుడు సుఖముగా అనుభవించటానికి, జీవించటానికి, ఏదన్నా కలిగి ఉన్న దాన్ని అనుభవించటానికి పైన దేవుని కృప మాత్రమే దానికి ఆధారం. అన్నీ ఇతను సమకూర్చుకున్న తర్వాత అతని మాటల్లో కానీ, అతని మనసులో కానీ, అతని ఉద్దేశాల్లో కానీ ఎక్కడ దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అనుభవిస్తున్నానంటే దేవుని కృప అన్న మాట ఇతని నోట చెప్పలేదు. అందుకని యేసు ప్రభు ఇతను వెర్రివాడా అన్నాడు. నేను అనుకుంటాను ఇతను మూర్ఖుడైన ధనవంతుడు అని చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కలిగి ఉన్న తర్వాత మనకి ధారాళముగా ఇస్తున్న దేవుని మనం గుర్తు చేసుకుంటాం. దేవుడు సంతోషించే విషయం మనము కూడా ప్రభువులో అనుభవించే అవకాశాన్ని ప్రభు ఇస్తాడు. వీళ్ళరా తను ఒకటే మాట అంటాడు మాటికి, నా ప్రాణము, నా ధాన్యము, నా ఆస్తి, నా సంపద సమకూర్చుకుని అనేక సంవత్సరాలకి దాన్ని దాచిపెట్టి సుఖపడదాము, సంతోషిద్దాము అనుకుంటాడు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే, ఆస్తి తాను కూర్చుకోవచ్చు, తెలివితేటలతో తాను ఆస్తులు పాస్తులు సంపాదించుకోవచ్చు, కానీ సుఖపడాలన్నా, అనేక సంవత్సరాలు భూమి మీద జీవించాలన్నా అది దేవుని కృప మీద మాత్రమే ఆధారపడి ఉంది. కొంతమంది మాట్లాడితే చాలు, తమ కోసం ఏదో సంపాదించుకోవాలి, తామేదో అనుభవించాలి, తామేదో కూర్చుకోవాలి, తమకేదో లాభం తెచ్చుకోవాలి అన్న అభిప్రాయమే తప్ప దేవుడు ఆ కృపనిచ్చాడన్న సంగతి కానీ, తన పక్కనున్న వారి యొక్క పరిస్థితిని కానీ గమనించి వారిని ఏనాడైనా ఆదరించటం కానీ, ఆ ఇచ్చిన స్థితిని బట్టి దేవుని స్తుతించటం కొంతమంది గుర్తించలేకపోతున్నారు. అనేక సంవత్సరాలకు మనకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ అనేక సంవత్సరాలు జీవించే ఆయుష్ మాత్రం మన ఆస్తులు ఇస్తాయా? మనం వేసుకునే మందులు ఇస్తాయా? లేక మన కన్న తల్లిదండ్రులు మనకి ఆయుష్నిచ్చి భూమి మీదకి పంపారా? లేదు. మనకిచ్చిన ఆయుష్, మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన సమస్తము దేవునిదే. కాబట్టి దేవుని స్తుతించటం మర్చిపోయాడు. అందుకే యేసు ప్రభు అంటాడు ఆ తర్వాత, ఏమి తిందుమో అని మీ ప్రాణముల గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి అంటాడు. చింతపడకుండా మనం జీవించాలంటే ఎలా బ్రతకగలమంటే, దేవుడు ఉన్నాడు అని చెప్పే వ్యక్తి ఎప్పుడు కూడా చింతపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు ఇస్తాడు. దేవుణ్ణి మరిచిన ఈ మూర్ఖుడైన ధనవంతుని వలె మనం ఉండకూడదని వర్తమానం మనల్ని హెచ్చరిస్తుంది. కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళు తినేదాని గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ప్రాణం గురించి ఆలోచిస్తారు.
మరి వస్త్రాల గురించి ఆలోచిస్తారు, ఏం ధరించుకోవాలా అన్న దాని గురించి ఆలోచిస్తారు. దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ కృపను ఇచ్చాడు, దేవుడు తన కృపనిచ్చి నన్ను ఈ భూమి మీదకి ఆయుష్నిచ్చి నన్ను పోషిస్తున్నాడు, ఆరోగ్యంతో ఉంచాడని దేవుని స్తుతించలేకపోతున్నాడు. మనకున్న దాని మీద ఆధారపడి మనం గర్వపడక ఈ కృపనిచ్చిన దేవుని అందు మనం ఆనందించే మహాభాగ్యం దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్.